ఒక్కసారి ఇమాజిన్ చేసుకో, ఆకాశం నుండి వర్షంలాగా పాములు రాలిపడుతున్నాయి. ఎక్కడ చూసినా మంటలు, బుస్ బుస్ మని సౌండ్స్. లక్షల మంది నాగులు ఆ అగ్నిలో పడి మడిపోతున్నారు. ఇది సినిమాగ్రాఫిక్ కాదు మోవా, ఇది మహాభారతంలో జరిగిన వన్ ఆఫ్ ద మోస్ట్ హొర్రిఫిక్ ఈవెంట్స్, సర్పసత్రయాగం. ఈ టోటల్ డిస్ట్రక్షన్ని ఆపనికి కత్తులు, దాళులు పట్టుకొని హీరోలు రాలేదు. కేవలం మాటతో, తన మేధతో ఒక చిన్న పిల్లాడు వచ్చాడు. హాఫ్ హ్యూమన్, హాఫ్ స్నేక్. అతనే ఆస్తిక మహర్షి. అసలు ఎవరు ఈ ఆస్తికుడు? మనిషికి పాముకి పిల్లలెలా పుడతారు? హిస్టరీలోనే గ్రేటెస్ట్ రివెంజ్ స్టోరీని అతను ఎలా ఆపాడు? కూర్చుని పాప్కార్న్ పెట్టుకోమామా, ఈ స్టోరీ మామూలుగా ఉండదు. స్టోరీ స్టార్ట్ చేస్తే కురువంశం రాజు పరీక్షితుడు ఉన్నాడుగా. ఆయన డెత్ చాలా ట్రాజిక్గా జరిగింది. తక్షకుడు అనే నాగరాజు పరీక్షితుడిని కాటువేసి చంపేశాడు. దీంతో పరీక్షితుడి కొడుకు జనమేజయ రాజుకి మెంటలొచ్చింది, క్రేజీ రేజ్. నా తండ్రిని చంపిన ఆ తక్షకుడిని మాత్రమే కాదు, అసలు ఈ ప్రపంచంలో నాగవంశం అనేదే లేకుండా చేస్తా అని శపథం చేశాడు. అదే సర్పసత్రయాగం. రాజుగారు ఆర్డర్ వేశారు. ఋషులు మంత్రాలు చదువుతున్నారు. స్వాహా అని అనడం ఆలస్యం, ఎక్కడెక్కడ ఉన్న పాములు మ్యాగ్నెట్కి ఐరన్ లాగా వచ్చి ఆ హోమగుండంలో పడి భస్మమైపోతున్నాయి. అసలు పాములకి ఇంత పెద్ద కష్టం ఎందుకొచ్చింది? దీని వెనక పెద్ద బ్యాక్ స్టోరీ ఉంది మోవా. అప్పుట్లో కద్రు, మదర్ ఆఫ్ స్నేక్స్, తన కొడుకుల్నే శపించింది. ఎందుకంటే వాళ్లు తన మాట వినలేదు అని. మీరందరూ జనమేజయుడి యాగంలో పడి చాస్తారు పో అని తిట్టింది. అది విని నాగులు వణికిపోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక హింట్ ఇచ్చాడు. భయపడకండి, జరత్కారు అనే ఋషికి, జరత్కారు అనే నాగకన్యకి పుట్టే కొడుకు మిమ్మల్ని కాపాడుతాడు అని. వెయిట్, ఇక్కడ మీకు డౌట్ రావాలి. హీరో పేరు జరత్కారు, హీరోయిన్ పేరు కూడా జరత్కారువా? ఎస్, అదే మ్యాజిక్. సేమ్ నేమ్స్ ఉన్న కపుల్. జరత్కారు మహర్షి. ఈయన మామూలు మనిషి కాదు మామా, ఫుల్ వైరాగ్యం. పెళ్లి వద్దు, పిల్లలు వద్దు, ఓన్లీ తపస్సు ముద్దు అనుకునే టైప్. దేశాలు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. కాని ఒకరోజు ఆయన పితృదేవతాలు, యాన్సెస్టర్స్ ఆయనకి కనిపించి, ఒరే బాబూ, నువ్వు పెళ్లి చేసుకోకపోతే మాకు విముక్తి లేదు, మాకు పిల్లలు కావాలిరా అని ఏడుస్తారు. జరత్కారు కండిషన్ పెడతాడు. ఓకే, పెళ్లి చేసుకుంటా, కాని నా కండిషన్ ఏంటి అంటే అమ్మాయి పేరు కూడా జరత్కారు అయి ఉండాలి. ప్లస్ ఆమె నన్ను ఎప్పుడూ డిస్టర్బ్ చెయ్యకూడదు. ఒక్కసారి డిస్టర్బ్ చేసినా వదిలేసి వెళ్ళిపోతా. అంత సీన్ ఎవరికుంటది చెప్పు? చేస్తే నాగలోకంలో వాసుకి టెన్షన్లో ఉన్నాడు. తన చెల్లి పేరు కూడా జరత్కారుయే. ఏమైనా చేసి ఆ ఋషికి ఇచ్చి పెళ్లి చేయాలి, లేకపోతే ఫ్యూచర్లో జరిగే యాగంలో నాగులందరూ చావాలి. వాసుకి వెయిట్ చేస్తూ ఉంటాడు, ఎప్పుడు ఆ ఋషి వస్తాడా అని. ఫైనలీ జరత్కారు మహర్షి అడవిలో తిరుగుతూ కనిపిస్తాడు. డీల్ సెట్ అవుతుంది. మనిషి సేజ్కి, నాగకన్య స్నేక్ ప్రిన్సెస్కి పెళ్లి జరిగింది. ఇదంతా ఎవరికోసం? పుట్టబోయే ఆ చైల్డ్ జీనియస్ కోసం. మ్యారేజ్ అయింది. ఋషిగారు ఫుల్ స్ట్రిక్ట్. ఆమె పాపం చాలా భయంగా ఆయన సేవ చేస్తూ ఉంటది. ఒకరోజు ఈవినింగ్ జరత్కారు మహర్షి ఆమె తొడ మీద తల పెట్టుకుని నిద్రపోతుంటాడు. కరెక్ట్గా సంధ్యావందనం, ఈవినింగ్ ప్రేయర్స్ టైం అవుతుంది. టైం దాటిపోతే ఋషి తపస్సుకి బ్రేక్ పడుతుంది. ఆమె డిలెమాలో పడుతుంది. నిద్ర లేపాలే, కోపమొస్తది. లేకపోతే పూజ టైం అయిపోతుంది, ఇంకా పెద్ద కోపమొస్తది. రిస్క్ తీసుకుని లేపుతుంది. అంతే, బూమ్! నిద్ర లేచిన జరత్కారు ఋషి, నన్ను డిస్టర్బ్ చేస్తావా? నా కండిషన్ గుర్తుందా? నేను వెళ్ళిపోతున్నా అంటాడు. ఆమె ఏడుస్తూ, అయ్యా, మరి మన ఫ్యూచర్ ఏంటి? నా వంశం గతి ఏంటి అని అడుగుతుంది. అప్పుడాయన అంటాడు, డోంట్ వరీ, నీ గర్భంలో ఉన్నవాడు సామాన్యుడు కాదు, అగ్ని తేజమున్నవాడు, వేదాలు ఔపాసన పట్టినవాడు, హీజ్ ఎ సేవియర్. అలా ఋషి వెళ్ళిపోతాడు. ఇక్కడ మన హీరో అస్తికుడు. అస్తిక జన్మిస్తాడు. వాసుకి ఇంట్లో నాగలోకంలో అస్తికుడు పెరుగుతాడు. చూడు మామా, వీడు మామూలు అల్లరి పిల్లాడు కాదు. పుట్టగానే చ్యావన మహర్షి దగ్గర ట్యూషన్కి వెళ్లాడు. వేదాలు, శాస్త్రాలు, డిప్లొమసీ, వార్ఫేర్ అన్నీ నేర్చుకున్నాడు. మదర్ స్నేక్ నుండి భక్తి, పేషెన్స్, ఫాదర్ సేజ్ నుండి తేజస్, నాలెడ్జ్. పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నమాట. ఈ టైంలో అక్కడ హస్తినాపురంలో జనమజయుడి యాగం పీక్స్కి వెళ్ళింది. సీన్ కట్ చేస్తే యాగశాల.
మంటలు ఆకాశాన్ని అంతుతున్నాయి. లక్షల పాములు అమ్మా అయ్యా అని అరుస్తూ అగ్నిలో పడుతున్నాయి. వాసుకి స్నేక్ కింగ్కి బీపీ పెరిగిపోతుంది. తన సిస్టర్ దగ్గరికి వెళ్లి, అమ్మా జరత్కారు, ఇంకా లేట్ చేస్తే నేను కూడా ఆ అగ్నిలో పడిపోతా, నీ కొడుకుని పంపు అని ప్రతిమాలతాడు. ఆస్తికుడు రెడీ అవుతాడు. మామా అంకిల్, డోంట్ వరీ, నేను వెళ్ళాను అంటే ఆ యాగం ఆగాల్సిందే, హిస్టరీ తిప్పి రాస్తా అని బయలుదేరుతాడు. రాజు జనమజయుడు క్రోధంతో ఉన్నాడు. ఋషులు సీరియస్గా మంత్రాలు చదువుతున్నారు. సోల్జర్స్ సెక్యూరిటీ టైట్గా ఉంది. అప్పుడు ఎంటర్ అయ్యాడు మన అస్తికుడు. జస్ట్ అ బాయ్, కానీ అతని ఫేస్లో ఉన్న కళ, గ్లో చూసి గేట్ కీపర్స్ కూడా ఆపలేకపోయారు. డైరెక్ట్గా యాగశాలలోకి వెళ్లి జనమజయుడిని చూసి తిట్టలేదు, ఫైట్ చెయ్యలేదు, స్తోత్రం చేయడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఉంది మువా. ఎనిమీని డైరెక్ట్గా అటాక్ చేస్తే వర్క్ అవ్వడు, డిప్లొమాటిక్గా వెళ్ళాలి. అస్తికుడు ఏం చేశాడంటే జనమజయుడి యాగాన్ని, అతని దానాన్ని, అతని వంశాన్ని పొగిడాడు. ఓ రాజా, నువ్వు ఇంద్ర, వరుణ, యమ దేవతల కంటే గొప్పవాడివి. నీ యాగం త్రేతాయుగంలో రామచంద్రుడు చేసిన యాగంలా ఉంది అని ఆకాశానికి ఎత్తేశాడు. ఫ్లాటరీ వర్క్స్ మామా. జనమజయుడు కూలైపోయాడు. ఎవరి పిల్లడు ఇంత బాగా మాట్లాడుతున్నాడు అని ఇంప్రెస్ అయిపోయాడు. జనమేజయుడు ఫుల్ ఖుష్. ఓ బాలుడా, నీ మాటలు అమృతంలా ఉన్నాయి. నువ్వేం అడిగినా ఇస్తా. రాజ్యం కావాలనా, బంగారం కావాలనా, ఆస్క్ ఎనీథింగ్ అన్నాడు. రాజు పక్కనున్న ఋషులు, ప్రీస్ట్స్ మాత్రం, రాజా ఆగు, తక్షకుడు ఇంకా రాలేదు, యాగం కంప్లీట్ అవ్వలేదు, వరం ఇవ్వద్దు అని వార్న్ చేశారు. కాని రాజు వినడా? ఈగో సాటిస్ఫై అయిందిగా, అడుగు బాలుడా అన్నాడు. కరెక్ట్ గా అదే టైంలో మెయిన్ విలం తక్షకుడు, ఎవడైతే పరీక్షిత్ని చంపాడో, ఇంద్రదేవర దగ్గర దక్కున్నాడు. నన్ను కాపాడు ఇంద్రా అని ఇంద్రసింహాసనం కాళ్లని గట్టిగా పట్టుకున్నాడు. భూమి మీద ఋషులు పవర్ పెంచారు. ఇంద్రయ తక్షకాయ స్వాహ, ఇంద్రుడితో పాటు తక్షకుడు పడిపోవాలి అని మంత్రం చదివారు. అంతే, ఇంద్రలోకలో సింహాసనం కదిలింది. ఇంద్రుడితో సహా తక్షకుడు కిందకి జరిపోతున్నాడు. సీన్ సస్పెన్స్ థ్రిల్లర్లా మారింది. ఆకాశం నుండి తక్షకుడు పడుతున్నాడు. ఇంద్రుడు భయపడి, అమ్మో నాకు రిస్క్ ఎందుకు అని తక్షకుడిని వదిలేసి పారిపోయాడు. తక్షకుడింగా ఒంటరివాడు ఫైర్లోకి స్ట్రెయిట్ గా పడుతున్నాడు. జనమేజయుడు యాస్ చంపేయండి అని అరుస్తున్నాడు. ఇదంతా స్లో మోషన్లో జరుగుతుంది అనుకో. అప్పుడు జనమేజయుడు ఆస్తికుడి వైపు తిరిగి, చెప్పు, నీకేం వరం కావాలి అన్నాడు. ఆస్తికుడు నవ్వుతూ, రాజా, నాకు రాజ్యాలు వద్దు, డబ్బు వద్దు, నాకు కావాల్సింది ఒక్కటే, ఈ సర్పయాగం ఇప్పుడే ఆగిపోవాలి. స్టాప్ ద సాక్రిఫైస్ నౌ. పిన్ డ్రాప్ సైలెన్స్. సభ అంతా షాక్. జనమేజయుడు షాక్ అయ్యాడు. ఏంటి, యాగం ఆపేయాలా? నా తండ్రిని చంపిన వాళ్లని వదిలేయాలా? వేరేది ఏదైనా అడుగు, ఇస్తా, కాని ఇది కుదరదు అన్నాడు. అప్పుడు ఆస్తికుడు ధర్మసూక్ష్మం చెప్పాడు. రాజా, ఒక్క తక్షకుడు చేసిన తప్పుకి అమాయకులైన పాముల్ని చంపడం ధర్మం కాదు. హంస ఎలా అయితే పాలు నీళ్లు వేరు చేస్తుందో, రాజు కూడా తప్పు చేసిన వారిని, అమాయకులని వేరు చెయ్యాలి. నువ్వు మాట ఇచ్చావు, మాట తప్పితే నీ వంశానికి ఉన్న గౌరవం పోతుంది. పాయింట్ బలంగా దిగింది రాజుకి. తక్షకుడు ఇంక గాలిలో, అగ్నికి జస్ట్ కొన్ని అడుగుల దూరంలో ఉన్నాడు. జనమేజయుడు ఫైనల్లీ ఒప్పుకున్నాడు. సరే, యాగం ఆపేస్తున్నా. వెంటనే ఆస్తికుడు గట్టిగా, తిస్తా తిస్తా తిస్తా, ఆగు, స్టే అని అరిచాడు. అతను వేదాలు చదివిన గొంతు కదమ్మవ్వా. ఆ సౌండ్కి తక్షకుడు గాలిలోనే ఫ్రీజ్ అయిపోయాడు. అగ్ని చల్లరింది. యాగం ఆగింది. మిగిలిన పాములు హమ్మయ్యా అని రిలీఫ్ ఫీల్ అయ్యాయి. నాగవంశమంతా ఆస్తికుడిని దేవుడిలా చూసింది. జనమేజయుడు కూడా శాంతించాడు. తన తండ్రి పరీక్షిత్కి జరిగిన అవమానాన్ని ఈ యాగంతో కడిగేసుకున్నట్టే ఫీలయ్యాడు. కాని ఆస్తికుడి వల్ల అహింస గొప్పదనం తెలుసుకున్నాడు. మహాభారతం యుద్ధం తర్వాత మళ్లీ అంత గొప్ప శాంతి, పీస్ ఆస్తికుడి వల్లే సాధ్యమైంది. నాగులు సంతోషించి ఆస్తికుడికి ఒక వరమిచ్చారు. ఎవరైతే ఆస్తికుడిని తలుచుకుంటారో, ఎవరైతే ఆస్తికుడి కథ వింటారో, వాళ్లకి సర్పాల వల్ల ప్రమాదం ఉండదు. అందుకే మొవ్వ, ఇప్పటికీ విలేజ్లు పెద్దవాళ్లు పాము కనిపిస్తే ఆస్తిక ఆస్తిక అని స్మరిస్తారు. అది కేవలం పేరు కాదు, అది ఒక ప్రొటెక్షన్ మంత్ర. సో అది మ్యాటర్. బలముంటే సరిపోదు మొవ్వ, బుద్ధి ఉండాలి. కత్తి ఉంటే సరిపోదు, కరుణ ఉండాలి. జనమేజయుడు పవర్తో చంపాలనుకున్నాడు, కాని ఆస్తికుడు ప్రేమతో, తెలివితో గెలిచాడు. హీ ప్రూవ్ దాట్ వర్డ్స్ ఆర్ మైటియర్ దాన్ వెపన్స్. ఈ స్టోరీ నీకు నచ్చిందా? కొత్త విషయం తెలుసుకున్నా అని అనిపిస్తే గట్టిగా ఆ లైక్ కొట్టు. మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యి. షేర్ చేయకపోతే పాములు డ్రీంలో వస్తాయేమో చూసుకో. జస్ట్ జోకింగ్.
మళ్ళీ ఇంకొక మైండ్ బ్లోయింగ్ మైథాలజీ ఎపిసోడ్తో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.